ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్లో ఉంటారు. తర్వాత పోలీసులు కస్టడీకి కోరుతూ అంటే ఈ మొత్తం విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర మిథున్ రెడ్డికి ఉంది కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు కోరుతూ మరొక పిటిషన్ను సిద్ధం చేయబోతున్నారు. ఇదే సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది ఆయన్ను ఇక్కడికి రావడం జరిగింది. వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడి నుంచి తరలించే క్రమంలో ఇక్కడికి వచ్చి కోర్టు వద్దే ఉండడం జరిగింది. ఏదైతే మిథున్ రెడ్డి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి నిందితుడు, ఎందుకంటే ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో అతనికంటే ముందున్న లబ్ధిదారు కాబట్టి ఇతని తరువాత నెక్స్ట్ బిగ్ బాసే వస్తారు అనేది ఉద్దేశం అయితే సిట్ అధికారుల్లో ఉంది. దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కూడా అనేక అంశాలు ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రిమాండ్ రిపోర్టు వేసిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత 12 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. అదే సమయంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ ఉదయం నుంచి కూడా ఈ కోర్టు ప్రాంగణంలోకి ఎవరు రాకుండా రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినట్టు మీడియా ప్రతినిధులు వాళ్ళందరూకి ముందు రోప్ లాంటిది కూడా ఏర్పాటు చేసి వెళ్తున్న క్రమంలో ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా భారీ ఎత్తున ఇక్కడ కోర్టు వద్దకు చేరుకుని అటు కోర్టుకు కూడా లోపలికి పైకి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. తరువాత ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఇక్కడి నుంచి రాజమండ్రి తరలిస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా వాహనాల వద్ద నుంచున్న దృశ్యాలు కూడా ఇప్పుడు వరకు మనం చూసాం. శ్రీహరి గారు రైట్, మీరు అన్నట్లుగా సో అక్కడైతే మాత్రం మిథున్ రెడ్డిని ప్రస్తుతం రాజమండ్రికి తరలించేందుకు మాత్రం అక్కడ ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్న పరిస్థితి. సో రామారావు, ఇంకో విషయం చెప్పండి. సిట్టు ఎందుకంటే చాలా అంశాలను ఛార్జ్షీట్లో ప్రస్తావించింది కాబట్టి ఖచ్చితంగా కస్టడీ కూడా కోరుతూ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు వేయబోతోంది? దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమన్నా మన దగ్గర ఉందా? మనకున్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? ఎస్ శ్రీహరి, సిట్టు రేపు ఉదయమే మిథున్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ వేయబోతుంది. ఎందుకు అని అంటే హైకోర్టులో వేసిన అఫిడవిట్లో అతన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది అని ఇవ్వటంతో పాటు సుప్రీంకోర్టు కూడా అతని కస్టోడియల్ ఇంట్రాగేషన్కి యాక్సెప్ట్ చేసింది. అంటే హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకొని అతని ముందస్తు బెయిల్ కోసం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో కూడా మొత్తం ఈ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి మిథున్ రెడ్డే కావటంతో అతన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అని అంటే, అదేవిధంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరో కూడా తెలుసుకోవాలంటే తాము గూగుల్ టేక్అవుట్ ద్వారా, అదేవిధంగా ఫోన్ లొకేషన్ ద్వారా, కాల్ డేటా రికార్డు ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేశామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఈ ముడుపులు ఎలా సేకరించారు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు, డిస్టిలరీస్ని ఏ విధంగా బెదిరించి లొంగ తీసుకున్నారు, 12% కమిషన్ 20%కి ఏ విధంగా పెంచుకున్నారు, ఇవన్నీ కూడా తెలియాలి అని అంటే తప్పనిసరిగా అతని కస్టోడియల్ ఇంట్రాగేషన్తో పాటు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో అతని పేరు చెప్పారు, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, ప్రణయ్ ప్రకాష్ కానీ, శ్రీనివాస్ కానీ, సత్యప్రసాద్ కానీ, వీళ్ళ ముగ్గురితో కూడా అతనిది కన్ఫ్రంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నారు. శ్రీహరి, ఇక్కడ ఒక కీలకమైన అంశం మనం ప్రస్తావించాలి. ఈరోజు రిమాండ్ రిపోర్ట్ను మనం పరిశీలిస్తే అందులో 41వ పేరాలో 8వ లైన్లో క్లియర్గా ఒక అంశాన్ని పేర్కొన్నారు. ఈ మద్యం ముడుపులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరటానికి ముందు మిథున్ రెడ్డి వద్దకు చేరాయి. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో A1 మద్యం కేసులో నిందితుడు, అతని కలెక్షన్ గ్యాంగ్ ద్వారా ముడుపులన్నీ కూడా సేకరించి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి మిథున్ రెడ్డి దగ్గరికి చేరాయి. ఇవన్నీ కూడా ఈ మిథున్ రెడ్డి దగ్గరికి ఎలా చేరాయి అని అంటే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్యాంగే కలెక్ట్ చేసి ఇచ్చింది అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఇవన్నీ కూడా అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు అమెరికాలో ఉండే షెల్ కంపెనీలకి హవాలా రూట్ ద్వారా వెళ్ళాయి. బట్ లెజిటిమేట్గా అంటే లీగల్గా ఈ కంపెనీల అకౌంట్లకి బ్యాంక్ ఛానల్స్ ద్వారా వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి హవాలా రూట్లో ఈ ఫండ్స్ అన్నీ కూడా వెళ్ళాయి అని పేర్కొన్నారు. అదేవిధంగా డిస్టిలరీస్, చాలా విచిత్రమైన అంశం ఏంటంటే ఈ కేసులో 300 నుంచి 400 కోట్ల రూపాయలకు విలువ చేసే బంగారాన్ని కొనుగోలు చేసినట్టు జిఎస్టీ ఇన్వాయిస్లు తీసుకొని బంగారం షాపుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమిషన్ ఇచ్చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా చాణక్య ద్వారా ఇక్కడికి మళ్ళా వెనక్కి వచ్చినాయి అని అనేది, అంటే ఎలా ఎన్రూట్ అయింది అని అనేది, మనీ ట్రైల్ ఎలా జరిగింది అనేది కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది.
అదేవిధంగా ఈ కేసు మొత్తంలో కూడా 62 కోట్ల రూపాయలు ఇప్పటికే వివిధ అకౌంట్ల నుంచి, అంటే